ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, హృదయకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైనదుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడు ఏర్పాటు చేయడం వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18 నుంచి 21 వచనాలు ధ్యానం చేసుకున్నాము. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18 నుంచి 21 వచనములు ఈ విధంగా రాయబడినవి. భార్యలారా, మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తల బిడ్డల యొక్క పాత్రను గురించి పౌలు ఇక్కడ కొలస్సీ సంఘానికి తెలియజేస్తున్నాడు. అంటే కుటుంబ వ్యవస్థ దేవునిలో ఎట్టి రీతిగా జీవించాలో, ఎట్టి రీతిగా జీవిస్తే దేవుని యందు మనము ముందుకు కొనసాగింపబడతామో పౌలు గుర్తు చేశాడు. ఇక్కడ భార్యాభర్తలకు, పిల్లలకు ఆదేశములు అనే మాటని పౌలు ఉద్దేశించాడు. అంటే భార్యకు కానీ, భర్తకు కానీ, బిడ్డలకు కానీ దేవుని యొక్క ఆదేశాలు, దేవుని చేత, దేవుని ద్వారా వారు ఎట్టి రీతిగా జీవించాలో, నడిపింపబడాలో, వారు దేవునిలో ఏ విధమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలో పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి అంటున్నాడు, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి అంటున్నాడు. అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుని యందు ఎలాంటి విధేయత కలిగి ఉన్నాడో, అలాగా కుటుంబ వ్యవస్థలో కూడా భార్య భర్త ఎడల విధేయత కలిగి ఉండాలి. విధేయత అంటే లోబడి అంటే వాక్యానుసారంగా దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క ఆలోచనలో తండ్రి చిత్తాన్ని కుమారుడైన యేసు ప్రభు వారు ఎలాగైతే జరిగించారో, కుటుంబ వ్యవస్థలో కూడా, కుటుంబ వ్యవస్థ యొక్క ఆలోచనలో కూడా మరి తండ్రి పాత్ర వహిస్తున్న భర్త యొక్క మాట విషయంలో భార్య ఆ విధంగా జీవించాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన. తండ్రితో కుమారునికి ఎలాంటి సంబంధం ఉందో భర్తతో భార్యకు కూడా అటువంటి సంబంధము కలిగి ఉండాలని పౌలు ఉద్దేశించాడు. కాబట్టి ఇక్కడ భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది అంటున్నాడు. అంటే పౌలు తన వ్యక్తిగతమైన అభిప్రాయం కాదు కానీ ప్రభువు యొక్క ఉద్దేశముగా, ప్రభువు యొక్క ఆలోచనగా, ప్రభువు యొక్క తలంపుగా ఈ మాటను మాట్లాడాడు. ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది అంటున్నాడు. అంటే ప్రభువే దీనిని జరిగించేవాడు. ఆది తల్లిదండ్రులైన వారు మరి దేవుని యొక్క మాటను తృణీకరించి, అతిక్రమించి, పాపం చేసి మరణంలో పడి, మరి ఆజ్ఞాతిక్రమం పాపంలో జీతానికి, మరణానికి వారు గురయ్యారు. కాబట్టి ఇక్కడ కుటుంబ వ్యవస్థను గురించి పౌలు ప్రస్తావిస్తూ చెప్తున్న మాట, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది అంటున్నాడు. అంటే ఈ విధంగా లోబడటం అనేది ప్రభు యొక్క ఉద్దేశము, ప్రభు యొక్క ఆలోచనే తప్ప ఒక మనుషుని ఆలోచన కానీ, ఒక వ్యక్తి యొక్క ఆలోచన కానీ, అంటే తెలియజేస్తున్న పౌలు యొక్క ఆలోచన ఎంత మాత్రం ఇది కాదనే విషయాన్ని పౌలు అక్కడ గుర్తు చేసి, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి అంటున్నాడు. రెండోది ఏమంటున్నాడు ఇక్కడ, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. ఎలాగా? దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క అనుకూలత, అంటే దేవుని వాక్యానుసారంగా ఎట్టివారమై మనం ఉంటున్నామో ఆ వాక్యానుసారమైన స్థితిని కుటుంబ వ్యవస్థలో కలిగి ఉండాలి. అంటే లోబడి జీవించాలి. మొదట భార్య అయినా కానీ, భర్త అయినా కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వారు జీవించే విషయంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని వారు ఎరిగిన వారు కాబట్టి వారి యొక్క ఆలోచనలో కానీ, తలంపుల్లో కానీ
దైవత్వానికి ఉండవలసిన ప్రాధాన్యత వాళ్ళు కలిగి ఉన్నప్పుడు శారీరకంగా కాక ఆత్మీయంగా వారు దేవునిలో బలపరచబడతారు. ఎప్పుడైతే భార్య అయినా భర్త అయినా దేవునిలో ఉన్నప్పుడు, దేవునితో ఉంటున్నప్పుడు, వాక్యానుసారంగా నడుచుకుంటున్నప్పుడు వారు దేవునికి ఎలాగైతే లోబడి ఉన్నారో అట్టి రీతిగా కుటుంబ వ్యవస్థ విషయంలో కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకునే స్థితి వాళ్ళు కలిగి ఉంటారు. ఇది ప్రభువును బట్టి కలిగేది. అందుకనే పౌలు ఇక్కడ అన్నాడు, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది అంటున్నాడు. అంటే ప్రభు ఏం చెప్తున్నాడు ఇక్కడ? మీరు దేవునికి లోబడి ఆ లోబడిన విధానాన్ని కుటుంబ వ్యవస్థలో కూడా మీరు కలిగి ఉండాలి. అంటే దేవునితో ఎలాంటి సంబంధాన్ని మీరు కలిగి ఉన్నారో కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తలైన వారు ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలంటే భార్య మరి విధేయురాలిగా భర్త పట్ల, భర్త భార్యను ప్రేమించేవాడిగా, మరి వారిని నిష్ఠూర పెట్టకుండా, ఇబ్బంది కలిగించకుండా, మరి వారిని అభ్యంతరపరచకుండా తాను ప్రవర్తించాలి. అంటే ఒకరినొకరు అర్థం చేసుకోగలిగిన స్థితి ప్రభువును బట్టి కలిగిందనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. అంటే మనుష్యుల యొక్క ఆలోచనలు, వారి తలంపులు ఆత్మీయతతో కూడినవైతే, వాక్యానుసారమైనవైతే వారి యొక్క కుటుంబ వ్యవస్థలో వారిరువురి మధ్య ప్రభువే మధ్యవర్తిగా ఉండి వారిని నడిపిస్తాడు. అంటే మొదట ప్రభువుని కలిగి ఉంటే ఆ తర్వాత కుటుంబ వ్యవస్థలో భార్య అయినా భర్త అయినా వారు జీవించే విధానాన్ని ఇక్కడ పౌలు ప్రస్తావిస్తూ అంటున్నాడు, వీరిరువురు దేవుని యందు నమ్మిక కలిగి భయభక్తులు కలిగి ఉంటే, మూడవదిగా అంటున్నాడు, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి అంటున్నాడు. అంటే దేవుని మాట తల్లిదండ్రులు వింటే బిడ్డలు దేవుని మాటకు లోబడతారు. దేవుని మాట తల్లిదండ్రులు వినకపోతే బిడ్డలు కూడా తల్లిదండ్రుల మాట వినని పరిస్థితి. అంటే ముందు తల్లిదండ్రులైన వారు దేవుని మాట విని ఆ ప్రకారం జీవిస్తే బిడ్డలైన వారు తల్లిదండ్రులను బట్టి ప్రభువులో పెంపారుతారు. వారి యొక్క స్థితిగతులు దేవునిలో కొనసాగుతాయి. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది అంటున్నాడు. అంటే ఏంటి? ఈ విధంగా జీవించడం అనేది మీ విషయంలో, మీ కుటుంబ వ్యవస్థలో మీరు వారి పట్ల గౌరవం కలిగి ఉండడం అనేది ప్రభువు మెచ్చుకునేది అన్నాడు. ప్రభువు దృష్టికి మేలైనది అంటున్నాడు. అంటే తల్లిదండ్రులు దేవుని యందు ఎలాగైతే నమ్మిక కలిగి విశ్వాసం కలిగి కుటుంబ వ్యవస్థలో కొనసాగుతారో బిడ్డలు కూడా తల్లిదండ్రుల పట్ల అటువంటి ప్రేమానురాగాలు కలిగి విశ్వాసం కలిగి ప్రభువులో కొనసాగుతారు. అంటే బిడ్డలైనా తండ్రి అయినా తల్లైనా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని యొక్క ఉద్దేశాలను వాళ్ళు ఎరిగి ఉంటే, విశ్వాసములో వాళ్ళు కట్టబడితే, ప్రార్థన అనేది కుటుంబంలో ఉంటే, వాక్యం అనేది వారి జీవితాల్లో ఉంటే వారి మధ్య ప్రభువే సమాధానాధిపతిగా ఉండి వారి ప్రతి అవసరత లెక్కల్లో వారిని ముందుకి నడిపిస్తాడు. కాబట్టి ఇక్కడ పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువుని బట్టి మెచ్చుకొన తగినది అని పౌలు చెప్తూ చివరిగా అంటాడు, తండ్రులారా మీ పిల్లల మనస్సును కృంగకుండా నట్లు వారికి కోపము పుట్టింపకుడి అంటున్నాడు. బిడ్డల యొక్క మనస్సులకు కోపం పుట్టించొద్దు అని తండ్రులైన వారికి పౌలు చెప్తున్నాడు. అంటే తండ్రి అయినా తల్లైనా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది బిడ్డలకు కలిగి ఉంటది. ఒకవేళ తల్లిదండ్రులైన వారు దేవుని యందు భయభక్తులు లేకపోతే, వాక్యానుసారంగా జీవించకపోతే, విశ్వాసమందు నిలిచలేకపోతే వారి స్థితి ఏమవుతుందో చెప్తున్నాడు ఇక్కడ. వారు ఎలాంటి వారు అవుతారంట? తండ్రులారా మీ పిల్లల మనస్సును కృంగకుండానట్లు వారికి కోపము పుట్టింపకుడి అంటున్నాడు. దైవ భయము తల్లిదండ్రుల్లో లేకపోతే, దేవుని పట్ల విధేయత తల్లిదండ్రులు లేకపోతే వారు లోకం వైపు, మనుష్యుల వైపు, పాపం వైపు నడుచుకుంటున్న విధానంగా బిడ్డల పట్ల కూడా అట్టివారై ప్రవర్తిస్తారు. ఆ విధంగా ప్రవర్తించడం వల్ల అటు తల్లిదండ్రులైనా కానీ ఇటు బిడ్డలైనా కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని అనుసరించక జీవించకపోవడం వల్ల వారు ఏమవుతున్నారంటే అవిధేయులైన కుటుంబస్తులుగా అవుతున్నారు. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటి? భార్యాభర్తలు, బిడ్డలు ఇదంతా కూడా ఆదేనుసారము, అంటే ఇది దేవుని యొక్క ఆదేశానుసారమైనదిగా
ఆనాడు ఏదైనా వనమందు దేవుడు కుటుంబ వ్యవస్థను ఎలాగైతే నిర్మించాడో, నేడు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ ద్వారా పౌలు కుటుంబ వ్యవస్థను గురించి చెప్తూ భార్య భర్తలు, వారి విధి విధానాలు, బిడ్డలు, తల్లిదండ్రుల పట్ల ఉండవలసిన విధేయత, ఇవన్నీ కూడా ప్రభువును బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి, ప్రభు యొక్క ఉద్దేశాన్ని బట్టి కలిగినవే తప్ప ఏ మానవుని ఆలోచనల వల్ల కానీ, తలంపుల వల్ల కానీ మరి తెలియజేసిన పౌలు యొక్క ఉద్దేశం మాత్రం కాదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే తల్లి అయినా తండ్రి అయినా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆ తల్లిదండ్రుల మధ్య దేవుని యొక్క వాక్యము, ప్రార్థన, కుటుంబ వ్యవస్థ ఉంటే బిడ్డలు కూడా అటు రీతిగా జీవిస్తారు. అప్పుడు బిడ్డలు కూడా దేవునిలో ముందుకు కొనసాగుతారు. ఆ కుటుంబములో దేవుడే వారి మధ్య నివసిస్తూ వారిని నివసింపజేస్తారు. ఏ కుటుంబం అయితే వాక్యము, ప్రార్థన, దేవుని యొక్క ఉద్దేశాలు లేకపోతావో వారు మరి దేవునికి అవిధేయులై దేవుని మాట విననల్లని ప్రజగా, జనాంగముగా, తండ్రి అయినా తెల్లైనా బిడలైనా వారు లోకములో పాపములో పడి శ్రమలు కొనిపోతారు. కాబట్టి అట్టి రీతిగా ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయమున పౌలు ద్వారా తెలియజేసిన మాటలు. కాబట్టి యెహోవా యందు నమ్మిక ఉంచి, ప్రభువు పట్ల ప్రేమ కలిగి, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క సహాయము చేత జీవిస్తూ నిత్యజీవములో ప్రభువుతో, పరిశుద్ధాత్మతో పౌరస్థితి పరలోకములో ఉంది. కాబట్టి ప్రభువుతో పరలోకములో మనము సదాకాలము జీవించే కుటుంబ వ్యవస్థగా ఉండాలని ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, కృపగలిగిన మా యేసయ్య, అవును నాయన, నీవు మానవులను కలుగు చేసి నీ స్వారూప్యములో నీ పోలిక చొప్పున మమ్మల్ని నిర్మించి మాకు నీ జీవాత్మనిచ్చి ఉన్నావు, మమ్మల్ని జీవింపజేయుచున్నావు. కాబట్టి నాయన, నేడు మేము సజీవులమై ఉండి ఇటు రీతిగా నిన్ను కీర్తించడానికి, కొనియాడడానికి నీవు మాకు ఇచ్చిన కృప ఉన్నది. కాబట్టి నాయన, భార్య అయినా భర్త అయినా కుటుంబ వ్యవస్థలో ప్రభా నిన్ను కలిగి ఉంటే అది మేలుకరము, ఆశీర్వాదకరము. దానిని బట్టి నాయన బిడ్డలు కూడా ఆశీర్వదింపబడి దీవింపబడుదని నీ వాక్యం ద్వారా ఆనాడు కొలస్సీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు తెలియజేసిన మాటలు. కాబట్టి నాయన, మేము నీ యందు నమ్మిక కలిగి, కుటుంబ వ్యవస్థలో బాధ్యత కలిగి, ప్రార్థన యందు, వాక్యమందు, విశ్వాసమందు కొనసాగుతూ మంచి కుటుంబ వ్యవస్థగా నీ రాజ్యములో కుటుంబాలుగా రాగలుగుటకు నీ కృప దయచేయండి. బలహీనలను బలపరచునైన, రోగులను స్వస్థపరచునైనా, ఎవరైతే ఇంకా నిన్ను అంగీకరించక, ఎరుగక, ఏ కుటుంబాలైతే దూరంగా తమ ఆలోచనల చేత, తలంపుల చేత జీవిస్తున్న వారు అంటున్నారో అట్టి వారు మారు మనస్సు కలిగి, పాప క్షమాపణ కలిగి, నిన్ను బట్టి ఆ కుటుంబాలు జీవించుటకు నీ కృప వారికి అనుగ్రహించమని, మేలైనది కలిగి నీ నిత్యరాజ్యములో నీతో జీవించగలిగిన స్థితి మందరికీ దయచేయమని, జీవము కలిగిన నీ మాటల చేత మమ్మల్ని జీవింప చేయమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిధన ఆనేడు మాకు దయచేయం. మళ్ళా ప్రార్థన చేస్తున్న వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో తేకాదులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయినవు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడేయండి సంరక్షించునుగాక. ఆమేన్.